ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నాడు. నిజమేనేమో అనుకున్నారు అందరూ. తీరా చూస్తే ప్రశ్నించే పార్టీ చుట్టూ అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి. అసలు ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ చుట్టూ ఎందుకు ఇన్ని ప్రశ్నలు? ప్రశ్నించే పార్టీని ఎవరూ ప్రశ్నించకూడదా? ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు, ప్రశ్నకు జవాబు కావాలి. కానీ ప్రశ్నించే పార్టీ ప్రశ్నను ప్రశ్నగానే వదిలేస్తోంది. ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రశ్నించే పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, హరిరామ జోగయ్య ప్రశ్నకు జవాబు ఉందా లేదా అన్నదే ప్రశ్న. అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, ఒకవేళ గెలిస్తే చంద్రబాబుతో సీఎం సీటు షేరింగ్ చేసుకోవయ్యా అని అభిమానులు కోరుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం లోకేష్ తో వేదికపై సీటు షేరింగ్ చేసుకున్నాడు. సపోజ్ అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం అని లోకేష్ క్లియర్ గా చెప్పేశాడు. మరి ఇంతకాలం సీఎం అని అరిచి గోల చేసిన అమాయక అభిమానుల పరిస్థితి ఏంటి? అసలు లోకేష్ సభకు వెళ్ళడానికి ముందు సీట్లు అడిగావా? సీఎం సీటు షేరింగ్ అడిగావా? జోగయ్య అడుగుతున్న ఈ ప్రశ్నకు జవాబుందా పవన్ గారు? యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని కలలు కంటున్న జనసైనికులు ఇప్పుడు ఏం కావాలి? జోగయ్య అడుగుతున్న ఈ ప్రశ్నకు జవాబుందా పవన్ గారు? నీ అభిమానుల ఆత్మగౌరవాన్ని ఎంతకాలం ఇలా చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెడతావు? జనం అడుగుతున్న ఈ ప్రశ్నకు జవాబుందా పవన్ గారు? కాపులకు రాజ్యాధికారం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పి ఇప్పుడు చంద్రబాబు పల్లకి ఎందుకు మోస్తున్నావు? జనం అడిగే ఈ ప్రశ్నకు జవాబుందా పవన్ గారు? పొత్తుపై మాట్లాడినా, నిన్ను ఎవరు ప్రశ్నించినా వారంతా కోవట్టులేనన్నావు. ప్రశ్నించడానికే పెట్టిన పార్టీలో నేతలకు కూడా ప్రశ్నించే అవకాశం లేకుండా ఎందుకు చేశావు? జనం అడుగుతున్న ఈ ప్రశ్నకు జవాబుందా పవన్ గారు? ఈ అంశంపైన మనం మాట్లాడదాం. ముందుగా కొమ్మినేని గారితో మాట్లాడదాం. మాట్లాడే ముందు ఒకసారి లోకేష్ ఏమన్నారు ఈ సీఎం సీటు అంశం పైన, ఆయన బయట ఒకసారి ప్లే చేస్తే క్లియర్గా జనానికి అర్థం అవుతుంది. ఆ తర్వాత హరిరామ జోగయ్య గారు రాసినటువంటి లేఖ పైన మనం మాట్లాడుకుందాం ప్లీజ్. అంటే అది చాలా పెద్ద ప్రశ్న అవుతుంది. కాదు, ఇప్పటికి కూడా శాసించే స్థాయి నుంచి యాసించే విధంగానే హరిరామజోగయ్య గారు కూడా మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి ఈ విషయంలో లోకేష్ గారికి నా అభినందనలు. ఎందుకని మీరు ఆశ్చర్యపోతున్నా అభినందనలు చెప్పడం ఏంటి లోకేష్? ఎందుకంటే ఆయన మనసులో మాట, చంద్రబాబు గారి మనసులో మాటని డైరెక్ట్ గా చెప్పాడు. ఏమని చెప్పాడు? పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవికి పనికిరాడు, ఆయన అర్హుడు కాదు. ఆయన ఏమన్నాడు? చంద్రబాబు గారి లాంటి సమర్థుడు అలాగే అనుభవజ్ఞుడు కావాలని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నాడు అంటున్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారా లేదని పక్కన పెడితే 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు సీఎం పదవికి పనికిరాడా? అర్హుడు కాదా? అనుభవం కావాలా? అనుభవంతో పాటు సమర్థత లేదు ఆయనకి. ఎవరు మనం అంటలేదు ఈ మాట. చంద్రబాబు గారికి ఉంది అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్కి లేదని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు సమర్థుడు అంటే నువ్వెవరయ్యా బాబు అంటే అసమర్థుడు అన్నట్టుంది, ఆయనే చెప్పుకున్నట్టుంది. అంటే ఆయన ఒకసారి నేను సీఎం పదవికి అర్హుణ్ణి, ఇంకోసారి నేను కాదు, ఇట్లా చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మరి ఆయన లోకేష్ గారిని అభినందించాలా వద్దా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారి ఆయన మనసులో మాటని ఓపెన్ గా చెప్పేశాడు కదా. నన్ను కూడా మార్చేశారు లోకేష్ అభినందించాలని. పవన్ కళ్యాణ్ సీఎం పదవికి పనికిరాడు అని లోకేష్ గారు చెప్పిన తర్వాత ఆత్మగౌరవం ఉన్న జన సైనికుడు ఎవరన్నా ఈ పవన్ కళ్యాణ్ గారికి మద్దతిస్తాడా? పవన్ కళ్యాణ్ హరిరామరావు గారు ఏమడగాలి? ఏమయ్యా నీకు బుద్ధి ఉందా లేదా? లోకేష్ నువ్వేంటి ఇంత ఘోరంగా మా నాయకుడిని అవమానిస్తావా? మా జాతిని అవమానిస్తావా? మాలో ఎవడు సమర్థుడు లేడని అంటావా అనాలి కదా. పవన్ ఈయన బతిమలాడతాడేంటి జోగయ్య గారు? గట్టిగా ఈయన ఎప్పటి నుంచో పోరాట యోధుడి కింద పేరు ఉన్నాడు కదా. ఈయన పోరాడకుండా ఎందుకు యాచించేలాగా మాట్లాడతాడు జోగయ్య గారు? జోగయ్య గారు నాకు బాగా తెలుసు, బాగా పరిచయం, నాకు మంచి ఒక రకంగా మిత్రుడు కూడా. అలాంటి వ్యక్తి, ఒకప్పుడు పెద్దానికి పోరాడే వ్యక్తి ఇవాళ ఏంటి బతిమలాడుకుంటాడేంటి? గట్టిగా నిలబడి ఎస్ లోకేష్ నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, మా జాతిని అవమానిస్తున్నావు, పవన్ కళ్యాణ్ అవమానించావు, పవన్ కళ్యాణ్ పనికిరాడని చెబుతావా? అసమర్థుడని చెబుతావా? నువ్వు అనుభవం లేదని చెబుతావా? ఏంటి అనుభవం? నీకంటే ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నాడని చెప్పొద్దా? చెప్పాలా అక్కర్లేదా? ఎన్టీ రామారావు గారికి ఏ అనుభవం ఉందని సీఎం అయ్యాడండి? అంతేకాదు, ఒకళ్ళు కాదు, చాలా మంది ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కావాలని అవమానిస్తున్నారు. దానికి తెలంగాణ ఎన్నికలు కూడా ఇంకో కారణం. ఇంకో విచిత్రం ఉంది. లోకేష్ గారు అవమానించారంటే అర్థం చేసుకోవచ్చు, నాదెండ్ల మనోహర్ గారు కూడా అవమానించారండి పవన్ కళ్యాణ్. అది ఎట్లాగని అడగండి. ఆయన ఏమంటాడు? పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడే కానీ అనుభవం లేదని చెప్తున్నాడు. ఎవరన్నాడు? మనం అంటే నీ బుద్ధి లేదు, నువ్వేంటే అట్ట అంటావు. మా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయనకి అన్నీ తెలుసు, నేను అన్నీ తెలుసుకున్నానని చెబుతున్నాడు కదా. తెలుసు అని ఈయన ఏమంటాడు? చంద్రబాబు గారి అనుభవం
పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ అంటే చంద్రబాబు గారు నిజాయితీ పరుడు కాదనేమో ఇంకో రకంగా చెబుతున్నాడు. రెండో వైపు నుంచేమో అసలు సొంత నాయకుడికి అనుభవం లేదని చెబుతున్నాడు. ఎట్లా తీసుకోవాలి చెప్పండి? నేను చెప్పింది అంటే పొరపాటు అభినందించాల్సిందే. ఏంది వాస్తవం చెప్పినందుక? అంటే వాళ్ళ మనసులో మాట చెప్పిన అంటే దీనికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ని వాళ్ళ ట్రాప్ లో వేసుకున్నారు. ఎక్కడ పోతాడు అటు పడుంటాడులే అన్న స్థాయికి ఎందుకు వెళ్ళిపోయాడు? పవన్ కళ్యాణ్ తప్పు. ఇప్పుడు యాక్చువల్గా ఇది మీరు టీవీ వీడియో చూస్తున్నారు. మీరు మొన్న ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి ఇచ్చాడు కదా. ఆంధ్రజ్యోతిలో వాళ్ళు బహుశా నేను అనుకోండి మొత్తం రాసి ఉండరు, ఇవన్నీ చెప్పుంటాడు పాపం అతను తప్పు లేకుండా. వాళ్ళకి కొంచెం బుర్ర ఉపయోగిస్తారు కదా. అమ్మో మరి తెలుగుదేశానికి చంద్రబాబుకి ఏమైనా నష్టం జరుగుతామో, ఈ పవన్ కళ్యాణ్కి ఏమన్నా కోపం వస్తుందేమని. పవన్ కళ్యాణ్ కోపం రాదన్న సంగతి ఇప్పుడు అర్థమై ఉండాలి వాళ్ళకి. సీఎం చంద్రబాబు అని చెప్పాడు సార్, చెప్పాడు కదా. దాన్ని ఆ రోజు పేపర్లో కానీ దాని చిన్న ఒక లైన్ మాత్రమే ఇచ్చారు. నా పాయింట్ ఏంటంటే ఏమాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆత్మగౌరవంతో వ్యవహరించిన విశాఖ సభకి వెళ్ళకూడదు. ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నాడు ఈయన? నేను చంద్రబాబు గారు కూర్చున్నా అంటే నేను చంద్రబాబు అంటే మీ ఇద్దరు సమానం. పైగా నేను చంద్రబాబుతో కలిసి నడుస్తా, టీడీపీతో కలిసి నడుస్తానంటే పీక్కోవా అన్నాడు. ఎవరు? లోకేష్ గారు. పోనీ ఆయన అంటే అన్నాడు నారాయణ మనోహర్ గారు కూడా గాలి తీస్తాడు. ఎవరు గాలి తీస్తాడు? పవన్ కళ్యాణ్ గారు గాలి తీస్తాడు. అంటే అనుభవం ఉన్న చంద్రబాబే అర్హుడు తప్ప నిజాయితీ ఉన్న పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవికి అర్హుడు కాదు అని చెప్పేసినట్టు అయింది. నాకైతే ముందు రోజే ఏబిఎన్ లో ముందు రోజే ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా రేపు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ సభకి రాబోతున్నారు అనగా ముందు రోజే సీఎం అయ్యేది చంద్రబాబే అని క్లియర్ గా చెప్పారు. రెండో విషయం కూడా చెప్పాడు సార్, 150 సపోజ్ మీరు ఒక చోటకి వెళ్ళాలి, మిమ్మల్ని తిడతారు, ఆయన ఏదో వస్తున్నాడులే అన్నట్టుగా ఆయన కాదంటారు. మీరైతే అదే పొజిషన్ లో ఉండి మీరేం చేస్తారు? గుండెల నిండా ఆత్మాభిమానం అని ఒకటి ఉంటుంది సార్, దాన్ని చంపుకొని ఆ పని అయితే చేయలేదు కదా. ఎవరు ఆత్మాభిమానాన్ని చంపుకొని చేయాలంటే ఎంతో దిగజారాలి, ఎన్నో మెట్లు. అందుకనే వైసీపీ వారు మాట్లాడితే ప్యాకేజ్ అనే ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఇటువంటి చూసి మాబోటి వాళ్ళం కొంచెం అనటానికి వెనకాడతాం. ఎందుకు మనం ఎందుకు ఆ మాట అనాలి, మన దగ్గర ఆధారం లేకుండా అని. కానీ ఇప్పుడు ఇవన్నీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అని శర్మ గారు వాళ్ళకి తెలుసు, ఇద్దరు శర్మ గారులకి. ఏంటి కోర్టుల్లో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అని అంటారు. అట్లాగే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని అంత ఘోరంగా అవమానిస్తూ సీఎం క్యాండిడేట్ కాదు అని చెప్పిన తర్వాత కూడా ఈయన విశాఖపట్నం ఎందుకు వెళ్ళాడు? ముందు అలిగాడు అన్నారు కదా, అలిగిన ఆయన మళ్ళీ ఎందుకు జారిపోయాడు? సో దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలోనేమో జనసేనకి అభ్యర్థులకి వెన్నుపోటు పొడిచాడు. నేను చంద్రబాబు దగ్గర కలిసి నువ్వు మద్దతు ఇవ్వాలని అడగాలి కదా, అడిగాడో లేదో తెలియదు. పోనీ తర్వాత తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా, చేయలేదు. కానీ నువ్వు అందుకు ఎగబడి ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు కాపునాడు వాళ్ళు ఏమన్నారు, ఇదేంది మాకు చేయండి మేము అక్కడ చేస్తా ఉన్నారు, వీళ్ళు చేయలేదు, దారుణంగా డిపాజిట్లు పోయినాయి, అక్కడికి వచ్చేదో చేయాలి కదా. సో ఈ నేపథ్యంలో లోకేష్ గారు తన మనసులో మాట, చంద్రబాబు గారి మనసులో మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సీఎం కాడు. ఎందుకని? 10 ఏళ్ల పాటు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే 34 వరకు ఇకంతే రాసిచ్చేసారు. పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు గారికే కాదు లోకేష్ కూడా లొంగిపోయాడు. అది విశేషం.